ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన పొందూరు ఖాదీ వడుకు నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తానని రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆమె పొందూరు ఖాదీ కార్మిక సంక్షేమాన్ని సందర్శించారు. కార్మికులు చేపడుతున్న వడుకు ప్రక్రియను పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన పొందూరు ఖాదీ పరిశ్రమను అగ్రస్థానంలో ఉంచేందుకు తమ వంతు కృషి చేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో గల ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని ఆమె సందర్శించారు. నేతన్నలు నేచే మగ్గాలను వడుకు ప్రక్రియ దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం ఖాదీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను, జీత భత్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ఖాదీ చేనేత రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎంతో ప్రాముఖ్యతగాంచిన చేనేత వస్త్రాలను నేచే విధానాన్ని తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ప్రపంచ స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకున్న చేనేత వస్త్రాల మనుగడ అంతరించిపోకుండా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. ఖాదీ చేనేత వస్త్రాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యువకులు ఆసక్తి చూపి ఈ రంగంలో ముందుకు వస్తే వారికి ప్రభుత్వం తరపున శిక్షణ అందిస్తామన్నారు. చేనేత ఖాదీ కార్మికులను మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆర్థికంగా కూడా సహాయపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేఎఫ్కేకే సంఘం అధ్యక్షులు గుంటుకు కామేశ్వరరావు, కార్యదర్శి దండ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.